మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్ ఫేవరెట్గానే బరిలోకి దిగింది. అందుకు తగినట్టే ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించింది. అయితే ఆ 2 మ్యాచ్ల్లో టాప్ ఆర్డర్ పెద్దగా ఆకట్టుకోలేదు. మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ చేయి వేయడంతో తొలి 2 మ్యాచ్ల్లో గెలిచింది. కానీ ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడింది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో కంగుతింది. భారీ అంచనాల మధ్య బరిలో దిగినా సరైన ప్రణాళిక లేకపోవడంతో 3 మ్యాచ్ల్లోనూ భారత్ ఓడింది. అయితే న్యూజిలాండ్తో మ్యాచ్లో మాత్రం పుంజుకుంది. కరెక్ట్ టైంలో రిథమ్ అందుకుంది. ప్రతికా రావల్, స్మృతి మందన సూపర్ సెంచరీలు, జెమిమా రోడ్రిక్స్ హాఫ్ సెంచరీతో టీమిండియాకు ఎనర్జీ వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దయినా టీమిండియా సెమీస్ చేరింది. అయితే ఆస్ట్రేలియాపై అంచనాలకు మించి భారత్ రాణించింది. 7 సార్లు విశ్వ విజేతపై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. బలమైన ఆసీస్ను ఓడించడం అంటే మాటలు కాదు. అయితే ఆస్ట్రేలియాపై ఆడినట్టుగానే ఇప్పుడు ఫైనల్లోనూ పవర్ చూపిస్తే టీమిండియాకు తిరుగుండదు. సౌత్ ఆఫ్రికాను లైట్ తీసుకునే పరిస్థితే ఉండకూడదు. ఫైనల్కు వచ్చిందంటేనే సౌత్ ఆఫ్రికా దమ్మున్న జట్టే అని అర్థం. పైగా తొలిసారి టైటిల్ పోరులో తలపడబోతోంది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో 2 జట్లు ఫెయిల్ అవుతాయనే చర్చ ఉంది. కానీ ఇప్పుడు ఆ 2 జట్లే తలపడబోతున్నాయి. ఫైనల్లో చేజింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 250కి పైగా స్కోరు కూడా కష్టమే అనిపిస్తుంది. అందుకే టాస్ గెలిస్తే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనే చర్చ జరుగుతోంది. డివై పాటిల్ స్టేడియం ఎలాగూ బ్యాటింగ్కు ఫేవరెట్గానే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. నిజానికి సెమీస్లో చేజింగ్లోనూ భారత్ సత్తా చాటింది. భారీ స్కోర్ను ఉహుమని ఊదేసింది. ప్రతి మ్యాచ్లోనూ భారీ స్కోర్లు ఛేదించడం అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రస్తుతం టీమిండియా ఆత్మవిశ్వాసంతోనే ఉందంటున్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఫైనల్లో పట్టు వదలకూడదని హర్మన్ సేనకు సూచిస్తున్నారు. టోర్నీలో ఇప్పటివరకు ఒక లెక్క, ఫైనల్లో మరో లెక్క అని తేల్చి చెబుతున్నారు. 2005, 2017లో రన్నరప్గా నిలిచిన భారత్ ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లు చేయకూడదంటున్నారు. టెన్షన్ లేకుండా నేచురల్ గేమ్ ఆడాలంటున్నారు. ప్రత్యర్థి జట్టు బలాలు చూసి భయపడకుండా బలహీనతలపై ఫోకస్ చేయాలంటున్నారు. సఫారీల ప్రధాన ఆయుధమైన కెప్టెన్ లారాను సరైన ప్రణాళికతో కట్టడి చేయాలంటున్నారు. లారాను త్వరగా పెవిలియన్ పంపితే సౌత్ ఆఫ్రికా ఒత్తిడిలో పడిపోతుందంటున్నారు. మరిజానే కాపును కూడా సమర్థంగా ఎదుర్కోవాలంటున్నారు. స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ మరింత బాధ్యత తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడనుకుని జెమిమా రోడ్రిక్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ సైతం దుమ్ము లేపాలంటున్నారు. పేసర్లు క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ మెరుగైన ప్రదర్శన చేయాలంటున్నారు. దీప్తి, శ్రీచరణి మ్యాజిక్ చేస్తే సౌత్ ఆఫ్రికాను మడత పెట్టేయడం తేలికే అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే ఫైనల్లో ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రాణించాలంటున్నారు. ఒకరిద్దరి మీదే ఆధారపడకుండా సమిష్టిగా మెరుపులు మెరిపించాలంటున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తే 300కు పైగా పరుగులు సాధించాలంటున్నారు. చేజింగ్ చేయాల్సి వస్తే సెమీస్ను గుర్తు చేసుకుని పాజిటివ్ మైండ్ సెట్తో ఆడాలంటున్నారు.